వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బేగంపేట నాలా అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చేగుంట ఎంపీపీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన. టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి. ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన బేగంపేట నాలా వద్ద జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఎస్ఎన్డిపి కార్యక్రమం క్రింద నాలాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నాలాలపై ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం పట్ల ఆవేదన చెంది తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నార్సింగ్ ఎంపీపీ చిందం సబిత పేర్కొన్నారు. ఇక నార్సింగ్ మండల పరిధిలోని వల్లూరి గ్రామంలోని ఎంపీపీ సబిత నివాస గృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనంతరం పార్టీ సభ్యత్వానికి తొలి రాజీనామా కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీపీ సబిత మాట్లాడుతూ తాము పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీసీ మహిళను అయినందుకే తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చులకన భావంతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా పార్టీ వ్యవహారాల గురించి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చానని అయినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. నేను ఎంపీపీ నార్సింగ్. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని ఎంపీటీసీగా గెలిచి గత 4 సంవత్సరాల క్రితం ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. నేను 4 సంవత్సరాల కాలంలో నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. కేవలం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నందుకే నాకు బాధాకరంగా అనిపించి ఈ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. నేను ఎంపీపీని అయ్యుండి కూడా నేను ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన ఫండుని కూడా సమానంగా ఎంపీటీసీలతో సహా నేను తీసుకొని వాళ్ళకు కూడా సమానంగా పంచడం జరిగింది. అయినా కానీ ఎంపీటీసీలు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు. వాళ్ళు వ్యక్తిగత కక్షల వల్ల కూడా మన జనరల్ బాడీని కూడా బహిష్కరించి బైకాట్ చేస్తూ పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను అధిష్టానంకి కూడా చెప్పడం జరిగింది. నేను 24 గంటలు బీసీ మహిళని అయి ఉండి కూడా నేను అందుబాటులో ఉండి నేను ప్రజలకు సేవ అందిస్తున్నాను. అయినా కానీ మహిళనయ్యా మరి ఏ రకంగానో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. నిన్న కూడా నేను అందుబాటులో నార్సింగ్లోనే ఉన్నాను. నర్సంపల్లి అనే గ్రామం నార్సింగ్ మండలంలో కొత్తగా నూతన మన గ్రామ పంచాయతీ భవనాలకు 20 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీని నేను అందుబాటులో ఉన్నా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోటోకాల్ లేని వాళ్ళకి చిన్న ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొసీడింగ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ నేను అక్కడే ఉన్నా కానీ అక్కడ నర్సంపల్లి ఎంపీటీసీని కూడా నాకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ కూడా జెడ్పీటీసీ గారు కూడా నిన్ను అందజేయడం జరిగింది. ఇట్లా ప్రోటోకాల్ చాలాసార్లు జరిగినాయి. ఒక్క టైం కాదు, చాలాసార్లు జరుగుతున్నాయి. ఎంపీపీ అనేది ఎక్కడ కూడా గౌరవం లేదు, అసలే లేదు. కాబట్టి నాకు బాధ అనిపించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నా. నా రాజీనామాను అధిష్టానం వాళ్ళు తీసుకొని నా బాధను అర్థం చేసుకొని కనీసం ఇక ముందైనా అందరికీ పార్టీలో న్యాయం జరిగేలా చూస్తారని భావిస్తూ రాజీనామా చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లి గుండెపోటుకు గురై కన్ను మూసిన సంగతి తెలిసిందే. ధర్మారెడ్డి కుమారుడి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తీవ్ర విషాదంలో ఉన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం జగన్ నంద్యాల జిల్లా
పారుమంచాల వెళ్లారు. ఇక టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డితోనూ ఆయన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, సుభాష్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, ప్రకాష్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అనంతరం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మని ఫాలో అయిపోయింది సార్, మిమ్మల్ని అక్కడ దాకా వదిలేస్తాను. ఆయన మంచి ఫేమస్ తెలంగాణ రెబల్ స్టార్. సో ఎవరు వెనకాల కవిలు పాడతాం గురు. స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే భక్తులకు చాలా అసౌకర్యంగా ఉందని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మామూలుగా విఐపి దర్శనం పొద్దున 6 o'clock నుంచి అప్పుడు 7, 8 వరకు ఉండేది. ఆ తర్వాత సామాన్య భక్తులు కంటిన్యూడ్గా భక్తులు దర్శనం చూసుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి కొంతమంది మా దృష్టికి రావడం జరిగింది. అదే రకంగా వెంకటేశ్వర స్వామిని మన రాష్ట్రాన్ని ఈ అరాచకాలు లేకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి సహకరించాలని చెప్పి మేము ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, దీన్ని అరికట్టాలా స్వామి అని చెప్పి స్వామివారు నేను వేడుకోవడం జరిగింది. భక్తులు ఇప్పుడు నేను వచ్చినప్పుడు భక్తులు నా దగ్గరికి వచ్చి ఒక విన్నపం చెప్పారు. ఎందుకంటే గదుల్లో మేము ఇంతకుముందు అడ్వాన్స్ చేసి మేము గదులు ఇస్తే ఆ డబ్బు మాకు సక్రమంగా రావడం లేదు అని చెప్పి ఎంతోమంది వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరిగింది. గదుల సౌకర్యం కూడా బాగలేదు. అది ఖచ్చితంగా ఈ టీటీడీ యంత్రాంగం దీన్ని సరిచేసి భక్తులకు వచ్చినట్టు అమౌంట్ను లేట్ చేయకుండా ఆ భక్తులు రీఫండ్ ఇమీడియట్గా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బృందావన్ అపార్ట్మెంట్లో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపార్ట్మెంట్లోని టీడీపీ మద్దతుదారుడు చవ్వా గోపాలరెడ్డి కార్యాలయంలో 3 గంటల పాటు సిబిఐ అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి 5 అధికారులతో కూడిన సిబిఐ బృందం ప్రత్యేక వాహనంలో తాడిపత్రికి వచ్చింది. చవ్వా కార్యాలయంలో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని వెంట తీసుకుని వెళ్ళింది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3F ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఏ కులాన్నైనా బీసీలో చేర్చాలన్నా తీసివేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని చెప్పడం జరిగిందన్నారు. డబ్బును డిమాండ్ చేస్తున్న వైకాపా ప్రభుత్వం, కష్టజీవుల శ్రమపై డబ్బును డిమాండ్ చేస్తున్న వైకాపా ప్రభుత్వం, మరణించిన కుటుంబాలపై డబ్బులు కమిషన్ వేస్తున్న వైకాపా ప్రభుత్వం, మరణించిన బీసీ కుటుంబాలపై డబ్బులు డిమాండ్ చేయాలి. అంబటి రాంబాబుని వెంటనే చేయాలి. అంబటి రాంబాబు రాష్ట్రాన్ని లంచాంధ్రప్రదేశ్గా మార్చినందుకు నిదర్శనమే సత్తెనపల్లిలో ఒక బీసీ వ్యక్తి చనిపోతే ఆ బీసీ వ్యక్తి దగ్గర నుంచి కూడా ఈ ఘనత వాళ్ళ వైఎస్ఆర్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి చెప్తాడు ఎక్కడా లంచం లేదు ఈ రాష్ట్రంలో, ఎక్కడా కూడా అవినీతి లేదని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. కానీ ఆగస్టు 20వ తారీఖున తురకా అనిల్ అనే వ్యక్తి 17 సంవత్సరాల కుర్రవాడు ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అందులో ప్రమాదవశాత్తు పడి చనిపోవడం జరిగింది. చనిపోతే ఆ రోజున మరి సీఎం రిలీఫ్ కింద 5 లక్షల రూపాయలు వస్తే సాక్షాత్తు అంబటి రాంబాబు, ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన 2.5 లక్షలు లంచాన్ని డిమాండ్ చేశాడంటే అసలు ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రంలో? అంటే శవాల మీద పేలాలు ఏరుకుంటా ఉన్నాడా ఈ మంత్రులు ఈ రాష్ట్రంలో? ఈ ముఖ్యమంత్రి వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్నాడా? చాలా దుర్మార్గం. ఎందుకంటే పేదలకి ఇవాళ ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసుకుంటే బ్రతుకు జీవనం కోసం మరి అక్కడ సెప్టిక్ ట్యాంక్లోకి దిగి చనిపోతే ఆ పేద కుటుంబానికి ఆ తల్లి గంగమ్మని, తురకా గంగమ్మ అనే వ్యక్తిని మరి 2.5 లక్షలు డిమాండ్ చేశాడు అంబటి రాంబాబు గారు. ఆవిడ తన బిడ్డ మీద కూడా ప్రమాణం చేసి నేను చెప్తున్నానని చెప్తా ఉంది. ఈయన మాట్లాడతాడు, నేను ఎక్కడన్నా లంచం తీసుకున్నట్టు నిరూపణ చేస్తే రాజీనామా చేస్తాను, మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాను అని అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నాడు. మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, సాక్ష్యాధారాలతో సహా ఒక బీసీ మహిళ తన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తా ఉంది. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని వెంటనే అంబటి రాంబాబుని బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేసి మంత్రివర్గం నుంచి తొలగించాలి. ఇలాంటి అవినీతితో కూడుకున్నటువంటి మంత్రివర్గంతో శవాల మీద పేలాలు ఏర్పడినటువంటి మంత్రులతో నువ్వు రాజకీయం చేస్తూ మళ్ళీ అధికారం చేపట్టాలని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇవాళ బీసీలకి అన్ని రకాలుగా అన్యాయం చేశావు. మొన్న చూస్తే పొంగనూరులో రామచంద్ర యాదవ్ అనే అతని ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి, అంటే బీసీలు అంటే మీకు పడదా జగన్మోహన్ రెడ్డి గారు?
బీసీలంతే మీకు ఎందుకంత కడుపు మంట? ఇవాళ అక్కడ కార్యక్రమం చేయించినటువంటి పెద్దిరెడ్డికి కనీసం మీరు పిలిచి సంజాయిషి అడిగారా? ఇవాళ పరిపాలన అంతా కూడా అదుపు తప్పి బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తూ దాదాపు 26 మంది బీసీలని పొట్టన పెట్టుకున్నారే. ఇవాళ నడి రోడ్ల మీద పీకల కోసం చంపేస్తా ఉన్నారే. అంటే బీసీ వర్గాలకి మీరు ఇచ్చే విలువ ఇదేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అనాథగా మారినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఒక వడ్డెర సామాజిక వర్గాన్ని బీసీ వర్గానికి సంధి మట్టి పని చేసుకుంటూ నీళ్లలో బురదల్లో ఇసుక పిసుక్కుంటూ బ్రతుకుతున్నటువంటి ఈ బీసీ వర్గాల దగ్గర మీరు లంచాలు, ఓ మనిషి పోతే ఆ శవం మీద డబ్బులు ఏరుకోనే కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉన్నారంటే దీని గురించి ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నావు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే బీసీ వర్గాలకి అన్యాయం జరిగితే స్పందించడానికి ముందుకొస్తే బీసీలందరూ కూడా మేమందరం కూడా మరి ఇలాంటి కార్యక్రమాలని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాం. ఇవాళ మీరు రాజకీయాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోం. ఇవాళ ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇవాళ మీరు గ్యాస్ లీక్ అయితే ₹1,00,00,000 ఇస్తారే, ఇవాళ మీరు ఎక్కడైనా ప్రమాదం జరిగితే మీ వ్యక్తులకి ₹1,00,00,000 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఇచ్చారే. ఒక బీసీలు అంటే మీకు అంత అలుసా? ఇచ్చిన 5 లక్షల్లో కూడా మళ్ళీ 2.5 లక్షల కమిషన్ తీసుకుంటారా? లంచం తీసుకుంటారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీకు బీసీలు అంటే ఉన్నటువంటి చిత్తశుద్ధి? ఖచ్చితంగా తిరగబడతాం, బీసీలంతా తిరగబడతాం, ఆంధ్ర రాష్ట్ర ఏకమవుతాం, ఇలాంటి దుర్మార్గుల్ని తరిమి కొడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మహిళా కమిషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము దీని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ చేసి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని, ఇమ్మీడియట్గా అంబటి రాంబాబుని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిని అవమానపరిచిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ అధ్యక్షుడు మైల్ కోల్ మహేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. గారు జియో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చేస్తే కూడా దాన్ని కూడా తమరు ఏ రకమైన కోర్టు ఆదేశాలు లేకపోయినా ఆ 5% రిజర్వేషన్ కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు ఆ 10% రిజర్వేషన్ విషయంలో కూడా తమకు అది రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే అటు బీసీ రిజర్వేషను లేక, ఇటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేక, ఏ రకంగానూ రిజర్వేషన్ లేకుండా ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలని మరి వదిలేయడం అనేది ఎంతవరకు సమంజసమో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు ఇటీవల రాజమండ్రిలో కూడా వారు ఒక సమావేశం నిర్వహించి ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ప్రయోజనాల కోసం మేము పోరాడతామని చెప్పి వారు చాలా గట్టిగా చెప్పారు. చాలామంది ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా వారు మీటింగ్ పెట్టుకుని ఆ సమావేశంలో కూడా పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి వారు సమాధానం చెప్పాలి. అటు ఓబీసీ రిజర్వేషను క్లియర్గా ఉంది, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ క్లియర్గా ఉంది. ఏ రిజర్వేషన్ లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ప్రజాప్రతినిధులు మంత్రులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, వివిధ పదవులు అనుభవిస్తూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రిజర్వేషన్ అంశం మీద అసలు మీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? బీసీ రిజర్వేషన్ ఇస్తారా, లేదా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇస్తారా, లేదా ఏ రిజర్వేషన్ మేము ఇవ్వమా? స్పష్టం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల మంత్రులకు శాసనసభ్యులకి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది దాదాపు 100 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి అంశం. అనేక అంశాల్లో ఈ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఒక సామాజికంగా వారు కోరుతున్నటువంటి అంశాన్ని మరి తప్పనిసరిగా ఎక్కడో దుక్కుని ఫుల్ స్టాప్ పెట్టవలసిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా అటు సుప్రీంకోర్టు కానీ ఇటు కేంద్రం కానీ ఏ రకమైన అడ్డంకులు లేవని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నా కూడా ఇంకా నాన్సుడి ధోరణి అనేది కొనసాగించడం మంచి పద్ధతి కాదు. వీరికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మరి మీరు ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ
ఇది ఈ కార్యక్రమంలో ఒకవేళ ప్రభుత్వం గిన తగు స్పందన లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులని, ఇతర పెద్దలని, ఇతర సంఘాల నాయకులని, కలిసి వచ్చే నాయకులందరితోటి అన్ని వర్గాలతోటి కూడా సమగ్రంగా చర్చించి తగు కార్యాచరణ భవిష్యత్తులో రూపొందిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఇక సైదాబాద్లోని యాదవ మహాసభ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాల అహంకారంతో అహంకారపూరిత అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. యాదవ జాతి ఆడబిడ్డను అవమానించిన అగ్రకుల అహంకారి బేతి సుభాష్ రెడ్డి వెంటనే బేషరతుగా బొంతు శ్రీదేవికి మరియు యాదవ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల యాదవులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. దగ్గర మన జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి, యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి, 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 యాదవ్ ఐక్యత వర్ధిల్లాలి, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై కృష్ణ భగవాన్ కి జై. సోదరిమణి బొంతు శ్రీదేవి గారిని ఒక కులాన్ని కించపరుస్తూ, ఒక మహిళను కించపరుస్తూ మాట్లాడడం చాలా దురదృష్టకరం. వారిని ఖండిస్తూ యాదవ్ సోదరులు తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలు పెట్టి వారిని హెచ్చరించడం జరిగింది. నేను మా మిత్రులు ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి అహంకారమైనటువంటి మాటలు నోరు జారకండి. యాదవులని కేసీఆర్ గారు గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు. యాదవ్ భవనం మరియు వారితో పాటు యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం ఇస్తూ, తగిన గుర్తింపు గౌరవం ఇస్తూ మాకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. 5 మంది ఎమ్మెల్యేని ఇచ్చారు, ఒక మంత్రిని ఇచ్చారు. ఈ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు గౌరవిస్తుంది. ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోదు, యాదవులను గౌరవించండి. మీకు మేము గౌరవిస్తాం, మాకు మీరు గౌరవించండి. మీరు ఇదే విధంగా అహంకారంతో పోతే మరియు రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ బేతి సుభాష్ రెడ్డి, ఎన్నికల్లో గెలవాలంటే మా ఓట్లు మీకు ముఖ్యం. ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 75,000 పైచీలకు యాదవ్ ఓట్లున్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 2 సంవత్సరాలు సంతరిస్తున్నా నిరంతరంగా జాతి గురించి కష్టపడుకుంటూ తన పని విధానం చూసి నా వంతు ఉడతా భక్తిగా ఈ గ్రేట్ హైదరాబాద్లో యాదవ్ బంధువులందరూ కూడా సేవేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు అధికార ప్రతిగతన కట్టబెట్టినందుకు నేను నాకున్న సమయాన్ని కమ్యూనిటీకి పెట్టి ఈ యాదవులను ఐక్యత చేసి మొత్తం మీద గ్రేట్ హైదరాబాద్లో మా గోల్ ఏంటంటే గ్రేట్ హైదరాబాద్ మేయర్గా యాదవ్ను నిలబెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ఆర్గనైజ్ చేయడం. గ్రేటర్ హైదరాబాద్కు యాదవుడు మేయర్ కావడానికి సిద్ధంగా మేము రంగం సిద్ధం చేస్తున్నాం. ఏ పార్టీ ముఖ్యం కాదు, మాకు యాదవులే ముఖ్యం. పార్టీలకు అతీతంగా యాదవులను ఐక్య చేస్తాం. మా గోలు మొత్తం మీద మేము నార్త్ ఇండియాలో బీహార్, ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ఐక్యతలో నెక్స్ట్ మేము రాజ్యాధికారం గురించి అవసరమైతే జనాభా ఉన్నదే ఈరోజు అధికారం పెద్ద ఎత్తున జనాభా ఉన్నది. దేశం మొత్తంలో కూడా ఉన్న జాతి ఒకే ఒక జాతి యాదవ్ జాతి. మాకు చరిత్ర ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేట నాలా అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన చేగుంట ఎంపీపీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన. టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.